Hello everyone, welcome to the annual Ugadi Talent Show auditions. When you are called onto the stage, please state your name, age and your talent. Hello, my name is Manas and I am 8 years old. I'll be performing magic tricks. Thank you, Manas. We are ready whenever you are. Okay, thank you. So here is my magic cap. I'll say abracadabra and a rabbit will appear. Ready? 1, 2, 3, abracadabra. Thank you for your audition. You did very well. Unfortunately, you're not selected. Next contestant, please. Hello, my name is Akanta. I'm 10 years old and my talent is dancing. Thank you, Kamsha. You may start performing. Tirmal, music please. Sorry, in a small pitch. Thank you for your audition. You did very well, but unfortunately, you're not selected. Next contestant, please. Actually, why don't we take a break? Everyone take a 10-minute break and come back after 10 minutes. Nitya, can I talk to you? Nitya, you can't be so monotone about everything. You've been a judge in this talent show for the past 3 years and you've been dismissing a lot of people without properly viewing or understanding their talent. You seem unbalanced and you're being monotonous mostly. So are you saying that I'm unworthy of judging this talent show? No, of course not. That's not what we're saying. All we're trying to say is... You know what? I'm done here. I'm going on a long walk and I hope that you two can reflect on your mistakes. ఏమైందమ్మా అంత బాధగా ఉన్నావు ఎందుకు? క్లోజ్గా పెట్టుకోమా. నేను ఒక టాలెంట్ షోకి జడ్జ్. ఇప్పుడే నా కొలీగ్స్ చెప్పాను నేను సరిగ్గా జడ్జ్ చేయట్లేదు అని. ఏ టాలెంట్ షోకి జడ్జ్ చేస్తున్నావు? ఉగాది టాలెంట్ షో. ఓకే, అయితే నీకు ఉగాది గురించి కొంచెం చెప్పనా? ఓకే. ఓకే, మన తెలుగువారు సంవత్సరానికి ప్రారంభానికి గుర్తుగా ఈ ఉగాది అన్నది జరుపుకుంటాం. అలాగే మన గ్రంథాలు పురాణాల్లో కూడా కొన్ని కథలు దీనికి సంబంధించినవి ఉన్నాయమ్మా. అందులో ఒకటి మెయిన్గా ఏంటి అంటే సోమకాసుడు అనే రాక్షసుడు వేదాలను బ్రహ్మ దగ్గర నుంచి దొంగిలించి సముద్ర గర్భంలోని దాచాడనమాట. ఓకే, సో అవి వేదాలు అవి లేకపోతే మనం ఎలాగా సస్టైన్ అవ్వాలి అంటే మంచి ఏది చెడేది అన్నది ప్రజలకు తెలియదు కదా. సో మానవులు ఇటు ఋషులు దేవతలు అందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. అప్పుడు మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సముద్రంలోకి వెళ్ళి సోమకాసుడు అనే రాక్షసుని చంపి వేదాలన్నీ తిరిగి చైత్రశుద్ధ పాడ్యమి రోజు బ్రహ్మదేవుడికి తిరిగి ఇచ్చాడు అన్నమాట. సో ఆ రోజు మళ్ళీ
బ్రహ్మ సృష్టిని మళ్ళీ మొదలెట్టాడు. సో మొదలెట్టడం అంటే ఏంటి? ఆది, స్టార్టింగ్ కదా. సో దాన్నే మనం ఏమనేవాళ్ళం అంటే యుగ ఆదిగా పిలిచేవాళ్ళం. అలాగే ఇంకొకటి ఏంటి అంటే మనకి ఎన్ని డేస్? 365 డేస్ కదా. సో ఇయర్ స్టార్టింగ్ దేంతో చెప్పాము? ఉగాదితో స్టార్ట్ అవుతుందని చెప్పాము కదా. సో ఎవ్రీ ఉగాదితో మనకి బ్రహ్మదేవుడికి న్యూ డే స్టార్ట్ అవుతుంది. సో అది కూడా మన పెద్దవాళ్ళు ఉగాది జరుపుకోవడానికి ఒక మెయిన్ రీజన్గా చెప్తారనమాట. ఓకే, సో మనం తెలుగు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటాం ఉగాది. మన తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక వాళ్ళు కూడా ఈ ఉగాదిని చైత్ర శుద్ధ పాడ్యం రోజు జరుపుకుంటారు. మనలానే చంద్రమానం ప్రకారం వెళ్తారా? మన ఇరుగు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, అస్సాం వాళ్ళు సూర్యమానాన్ని అనుసరించి ఈ పండుగని జరుపుకుంటారు. నువ్వు ఎప్పుడైనా ఉగాది పండుగ జరుపుకున్నావా? సో ఏం చేసేదానివి? మార్నింగ్ పొద్దున్నే లేచి స్నానం చేస్తాము. మళ్ళా ఓకే, కొత్త బట్టలు మనం ఏంటి తల స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని ఇంకా గుమ్మానికి మామిడాకు తోరణాలతో డెకరేట్ చేస్తాం. ఇంకా నీకు ఇష్టమైన డిషెస్ వండుతారా మమ్మీ ఆ రోజు? ఏంటంటే డిషెస్ వండుతారు? కొన్నిసార్లు సో అవన్నీ కూడా మనకి ఇష్టమైన దేవుడికి నైవేద్యం పెట్టి, ఇంకా మెయిన్ డిష్ ఏం వండుతారు? ఉగాది పచ్చడి. ఓకే, ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తారో ఏమైనా ఐడియా ఉందా? సో షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి కూడా ఆ రోజు తయారు చేసి మనం దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం అనేది ప్రసాదంగా తీసుకుంటాం. షడ్రుచులు అంటే ఏంటి? షట్ అంటే 6 అమ్మ. సో 6 రుచులతో కలిపిన ఉగాది పచ్చడిని మనం తయారు చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెడతాం అన్నమాట. ఆ 6 ఇంగ్రీడియంట్స్ ఏమి? 6 ఇంగ్రీడియంట్స్ ఏంటంటే తీపి, కారం, ఉప్పు, పులుపు, చేదు, వగరు. ఈ 6 రుచులతో కూడిన ఇంగ్రీడియంట్స్ మనం తీసుకొని ఉగాది పచ్చడి తయారు చేసి దేవుడికి పెడతాం. మరి ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూపిస్తారా? ఓకే, షూర్, నేను డెఫినెట్గా చూపిస్తాను. I am happiness. I have chakra to help you with sweet taste and pachadi and make you feel happy. I am surprised. I have a tambourine to help give a pungent taste to the pachadi and make you feel surprised. I'm savage. I have raw mango to help give a sour taste to the pachadi and make you feel bitter. I'm Fia. I have salt to help give a salty taste to the pachadi and to make you feel full. I am sadness. I have neem flowers to help give a bitter taste to the pachadi and to make you feel sad. I am anger. I have black pepper to help give a hot and spicy taste to the pachadi and make you feel angry. Together we make Ugadi Pachadi.
ఏం టేస్ట్ తెలుస్తున్నది? అన్ని టేస్ట్ తెలుస్తున్నాయా? సో ఈ 6 ఇంగ్రీడియంట్స్ ఏం చెప్తాయంటే మన లైఫ్లో ఉండే డిఫరెంట్ ఎమోషన్స్ని చెప్తాయి. సో ఉగాది రోజు మనం ఎందుకు ఈ పచ్చడి టేస్ట్ చేస్తామంటే త్రూ అవుట్ ద ఇయర్ మన ఎమోషన్స్ అన్నీ కూడా క్యారీ చేస్తూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలని చెప్పడానికి మన పెద్దవాళ్ళు ఈ ఉగాది పచ్చడి ఉగాది రోజు అంటే ఇయర్కి స్టార్టింగ్ రోజు టేస్ట్ చేయిస్తారు. చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు నేను టాలెంట్ షో ఓకే. ఈ స్కిట్ గురించి చెప్పాలండి. ఉగాది అండ్ ఉగాది పచ్చడి సిగ్నిఫికెన్స్ మన కిడ్స్ అందరికీ తెలియాలని విత్ లిటిల్ హెల్ప్ తనే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ యాక్షన్ కూడా చేసి చూపించింది లక్షణ్య. గివ్ హర్ ఎ బిగ్ అప్లాస్. అంతేకాదండి, ఇండియా నుండి వాళ్ళ బ్రదర్ ఫ్యామిలీని విజిట్ చేయడానికని వచ్చి సత్య గారు చాలా తక్కువ సమయంలో మన కోసం చాలా డెడికేషన్తో ఉగాది విశిష్టతను గురించి రీసెర్చ్ చేసి మరీ మన పిల్లలకు తెలియచెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సత్య గారు.